హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. నిన్న చార్మినార్కి వెళ్ళాను కదా, అక్కడ డ్రెస్ తీసుకుందామని ప్లాన్ చేసుకుని వెళ్ళాను. బట్ అది బెడిసిగొట్టింది. ఆ ఎండకి దానికి ఓపిక లేదు. ఎక్కడెక్కడో తిరిగేసి మొత్తానికి మా అమ్మకు కొన్ని శారీస్ తీసుకొని ఇంకా నేనైతే ఏం తీసుకోకుండా వచ్చేసిన. స్ట్రీట్ షాపింగ్లోకి వెళ్ళి షాపింగ్ చేసుకుందాం అండ్ మంచి మంచి కలెక్షన్ అంతా మీకు చూపిస్తాను విత్ ప్రైజెస్. ప్లీజ్ డూ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. అండ్ మీరు ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ గైస్. ఈసారి ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయ్యాను అనమాట. 5 తర్వాత ఆల్మోస్ట్ 5:30 అట్లా అయింది స్టార్ట్ అయ్యే లోపే. ఎందుకంటే ఎండలు బీభత్సంగా ఉన్నాయి. ఆ ఎండకైతే అసలు నాకు ఫుల్ హెడ్ఏక్ వచ్చేస్తుంది. ఇంకా అసలే ట్యాన్ అయిపోతాను అనేసి మనం ముందే కర్రీగా ఉంటాం, ఇంకా కర్రీగా అయిపోతాం అనేసి ఈసారి ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయినా. ఇంకా మనకి ఈజీగా ఉండేది మెట్రోయే కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎందుకంటే ఇక్కడ ఏ బస్ నెంబర్ ఎక్కితే ఎక్కడికి వెళ్తామో నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలీదు. ఆన్లైన్లో ఉంటుంది, బట్ స్టిల్ ఈ మెట్రో ఎందుకో చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది. ఎప్పుడు వెళ్ళినా సరే నేను మెట్రో నుంచి వెళ్ళిపోతా. అక్కడికి వెళ్లే లోపు ఆల్మోస్ట్ 6 అయింది అనమాట. క్రౌడ్ మరి అంత హెవీగా లేదు, బట్ టైం పెరిగే కొద్దీ 8 అట్లా అయ్యే కొద్దీ కొంచెం క్రౌడెడ్ గా ఉందన్నమాట. సో ఈవినింగ్ 6కి ఆ టైంకి వెళ్తే బెటర్. ఇక్కడ నాకు స్టార్టింగ్ లో 30 రూపీస్కి ఆక్సిడైజ్డ్ కమ్మలు కనపడ్డాయి. ఇక్కడ నేను 3 పేర్స్ తీసుకున్నాను అనమాట. మంచిగా అనిపించాయి. మరీ అంత యూనిక్ అని కాదు కానీ బట్ 30 రూపీస్కి బాగున్నాయి అనమాట. నేను 3 పేర్స్ తీసుకున్నాను. రూమ్ లో ఏమేమి తీసుకున్నానో ఖచ్చితంగా చూపిస్తా. నాకు ఇక్కడ చూపించిన బ్లూ షర్ట్ అయితే చాలా బాగా నచ్చింది, నా చేతిలో ఉన్నది. బట్ ఎందుకో లాస్ట్ మినిట్ లో తీసుకోలేదు, నాకే తెలీదు. ఈ వీడియో చూసినప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతారా, తీసుకుని ఉంటే బాగుండనేసి. అక్కడ నేను చూపించిన ప్రతిదీ స్టాండ్ దగ్గర 100 రూపీస్. ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ తిన్నా అనమాట. కొంచెం వేడిగా ఉంది, ఈవినింగ్ అయింది కదా, ఆ రోడ్డు మీద ఉండే శాఖం అంతా బయటకు వస్తుంది. అండ్ దట్టు అక్కడ వెహికల్స్ అన్ని తిరుగుతూ ఉన్నాయి. చల్లగా ఏమైనా తిందాం అనిపించింది, ఐస్ క్రీమ్ కనపడింది, ఒక సాఫ్ట్ అయితే తినేసినాను అనమాట. ఇవైతే 250 రూపీస్. వీటిల్లో ఏంటంటే మనకి స్ట్రీట్ షాపింగ్ లో మెయిన్ వెతుక్కోవాలి, మంచిగా ఓపిక ఉండాలి అండ్ బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే ఎంతసేపు అయినా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ నేను చూసిన దాని ప్రకారం ఏంటంటే చార్మినార్ ఇంకా కోటి కానీ లేకపోతే జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ కానీ వాటన్నిటితో కంపేర్ చేస్తే ఈ అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ కొంచెం చిన్నగా అనిపించింది. అంటే స్ట్రీట్ తక్కువ ఉంది, షాపింగ్ స్టాల్స్ కానీ ఇవన్నీ తక్కువ ఉన్నాయి, బట్ కలెక్షన్ అయితే ఓకేగా అనిపించింది. ఇక్కడ చూపిస్తున్న ఈ జార్జెట్ టాప్ నాకు చాలా బాగా నచ్చింది, బట్ చాలా ట్రాన్స్పరెంట్ ఉంది. ఇదేంటంటే లోపల ఏదైనా మనము క్రాప్ టాప్స్ కానీ ఇట్లాంటివి ట్యాంక్ టాప్స్ ఇవి వేసి దాని తర్వాత లేయర్ చేయొచ్చు, టీషర్ట్ కానీ ఇలాంటివి మంచిగా అయితే స్టైల్ చేయొచ్చు. కానీ నేనైతే తీసుకోలేదు. అండ్ ఈ పీసెస్ లో మంచిగా వెతుక్కుంటే మనకు చాలా మంచి డిజైనర్ పీసెస్ లాగా ఉన్నవి కూడా కనపడతాయి. ఇవైతే 150 రూపీస్ అంట కుర్తీస్. క్లాత్ అయితే చాలా మందం ఉంది, చాలా లావుగా ఉంది. బట్ ఏంటంటే ఇవి నాకు ఏమనిపించింది అంటే మ్యారీడ్ వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి బాగుంటాయి అనిపించింది. బట్ మనకు కూడా కొంచెం చూస్తే ప్రింట్స్ కానీ అవి మంచిగా ఉన్నవి అయితే తీసుకోవచ్చు. కొన్ని డ్యామేజెస్ కూడా ఉన్నాయి, అవి ఎందుకో తెలీదు, కుట్లు ఊడిపోయి అట్లా. సో స్ట్రీట్ షాపింగ్ లో ఎప్పుడైనా తీసుకునేటప్పుడు డ్యామేజెస్ చెక్ చేసుకొని తీసుకోండి, అది నేను ఇచ్చే టిప్. నేను కూడా చాలా సార్లు మోసపోయిన అట్లా. అంటే జస్ట్ క్లాత్ చూసి ప్రింట్ చూసి బాగుందనేసి తెచ్చేసుకున్న తర్వాత రూమ్లోకి వచ్చి వేసుకున్నాక అట్లా కొన్ని డ్యామేజెస్ చూసుకొని రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటా. సో మీకు ముందే నేను ఇచ్చే టిప్ ఏంటంటే అక్కడే చెక్ చేసుకోండి. వీటిల్లో మంచి పీసెస్ వెతికి తీసుకుంటే బాగున్నాయి. కొన్ని ఆఫీస్ వేర్ కానీ ట్రెండీగా కూడా ఉన్నాయన్నమాట. నాట్ ఓన్లీ ఫర్ మ్యారీడ్ గర్ల్స్, మనకు కూడా బాగుంటాయి. 150 రూపీస్. ఇవైతే ఇక్కడ 10 రూపీస్, 5 రూపీస్, 20 రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట, క్లిప్స్ సైజుని బట్టి. ఈ 5 రూపీస్ అయితే తీసుకుందాము, కొంచెం పెద్దగానే ఉంది కదా సైజు అని చెక్ చేసిన. బట్ ఏమైందంటే దానికి ఉండే పళ్ళు ఏమైతే ఉన్నాయో అవి కొంచెం గుచ్చుకుంటాయి అనమాట, రఫ్గా ఉన్నట్లు అనిపించాయి, షార్ప్గా. అవి ఇంకా తలకు గుచ్చుకున్నట్లు ఉంటాయి అని జుట్టు కూడా తెంపేస్తాయి. ఎందుకు ఊరికే 5 రూపాయలు పెట్టే బదులు, అంటే 5 రూపాయలు పెద్ద డబ్బులేం కాదు కానీ అవి మనకు కన్వీనియంట్గా ఉండాలి కదా, సో తీసుకోలేదు. ఇంక ఇక్కడైతే నేను ఎక్కువ ఏం చూసానంటే అనార్కలి డ్రెస్సెస్ కానీ ఎక్కువ హెవీ డ్రెస్సెస్, లెహంగాస్ అండ్ కుర్తీ సెట్స్ అవన్నీ చూసాను అనమాట. ఇవన్నీ లైక్ 1500, 1600, 1200, 1300 ఆ ప్రైస్ రేంజ్లో చెప్తున్నారు. 1000కి తక్కువ ఒకటి కూడా లేవు. అండ్ డ్రెస్ కూడా అంతే గ్రాండ్గా ఉంది. బట్ నాకు కొంచెం హెవీ కాస్ట్ ఏమో అని అనిపించింది. బట్ కొన్ని రీజనబుల్ ప్రైజెస్ అని కూడా అనిపించాయి. ఒకవేళ మనకి ఏమైనా అకేషన్ ఉండి మ్యారేజ్, బర్త్డే, ఇంకా కొంతమంది హెవీ డ్రెస్సెస్ వేసుకుంటాం మేము అంటే మీరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట. చూపిస్తున్న బ్లాక్ ఫ్లాట్స్ అయితే తీసుకున్నాను నేను. 300 చెప్పారు, బేరమాడి 200కి తీసుకున్నా. 200కి అడగంగానే ఇచ్చేసినాడు. 150కి అడిగింటే బాగుండని అనిపించింది. ఏం చేయలేము, అవి కొన్నిసార్లు రిగ్రెట్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఓకే, వేసుకున్నాక చాలా కంఫర్టబుల్గా బాగున్నాయి అనమాట. 2
250 రూపీస్కి 200, 150 అట్లా టాప్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఫిట్టింగ్ బాగుంటాయా లేదా అనేసి కొనేటప్పుడే చూసి తీసుకోండి. బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, బట్ ఎక్కువ కలెక్షన్ అయితే లేదు, కొంచెం కొంచెం ఉంది. 100 రూపీస్ అట్లా చెప్తున్నారు. బ్యాంగిల్స్ ఇక్కడ కొనడం కంటే చార్మినార్ కానీ ఇంకా కోటిలో అక్కడ కొనడం బెటర్ అని నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడైతే నేను కొన్ని నైట్ ప్యాంట్స్ చూసాను, చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా. నేనైతే 2 తీసుకున్నాను లాంగ్ నైట్ ప్యాంట్స్ 100 రూపీస్. ఈ డ్రెస్సెస్ నాకు బాగా అనిపించినాయి. ఇక్కడ ఈ షాప్ నుంచి నేను ఒకటైతే పర్చేస్ చేశాను అనమాట. రూమ్కి వెళ్ళిన తర్వాత నేను ఏ డ్రెస్ తీసుకున్నాను అనేసి చూపిస్తాను. ఇక్కడ డిస్ప్లేలో అయితే లేదు, నేను ఆల్రెడీ పర్చేస్ చేసేసి ఉన్నాయి ఈ వీడియో తీసే టైంకి. 800 రూపీస్ పడింది అనమాట. రీజనబుల్ అనిపించింది. చాలా లాంగ్ అనార్కలి టాప్, ప్యాంట్ విత్ చున్నీ అనమాట. చాలా గప్పికి వేస్తుంది. వాటర్ తాగే బదులు లెమన్ సోడా తాగుదాం అనేసి లెమన్ సోడా అయితే ఆర్డర్ చేసుకున్నా. టేస్ట్ అయితే ఓకేగా అనిపించింది. సాల్ట్ కాకోకుండా చక్కెర చెప్పుకున్నా, ఎందుకంటే సాల్ట్ది నాకు ఎందుకు అంత ఇష్టం ఉండదు. సో షుగరే చెప్పుకున్నా. షుగర్ కొంచెం తక్కువ వేసి ఇచ్చారనమాట. బట్ ఓకే, పర్లేదు. షుగర్ తక్కువైనా కూడా టేస్ట్ మాత్రం మంచిగానే అనిపించింది. అండ్ ఇంకా దీని తర్వాత అయితే స్టార్ట్ అయిపోయినా. ఇంకా నేను చాలా కలెక్షన్ ఉంటుందేమో కవర్ చేద్దాము అని అనుకున్నాను, కానీ ఉన్నదే చాలా తక్కువ స్టాల్స్, తక్కువ కలెక్షన్ ఉంది. హే గైస్, మొత్తానికి ఇప్పుడైతే రూమ్కి వచ్చేసరికి 9:30 అలా అయింది. ఇప్పుడు 9:50 అవుతుంది టైం నైట్. సో నేను ఈవినింగ్ అక్కడికి వెళ్ళే లోపే ఆల్మోస్ట్ లైక్ 6:30 అట్లా అయిపోయింది అనమాట. సో ఇంకా స్టార్ట్ చేసి ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళడానికి నాకు ఒక 1 అవర్ పట్టింది, అక్కడ నుంచి రావడానికి ఒక 1 అవర్ పట్టింది. సో అంత స్ట్రెస్ తీసుకొని ఫాస్ట్గా తిరిగేయలేదు. నిన్న ఎండలో తిరిగేసరికి నాకు చార్మినార్లో చాలా హెడ్ఏక్ వచ్చింది అసలు. మీరు ఒకవేళ చార్మినార్ బ్లాగ్ చూడకపోతే చూడండి, నేను ఎండ్ స్క్రీన్స్లో లేదంటే ఐకార్డ్స్లో లేదంటే డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. ఇఫ్ యూ వాంటెడ్ అక్కడ కూడా నేను కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేస్తాను, అది కూడా కింద ఇస్తాను, చూసేయండి. అండ్ ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకున్నానో చెప్తాను క్లియర్గా అంతే అనేసి. ఈ ఫుట్వేర్ తీసుకున్నా ఫస్ట్ గైస్. సో యాక్చువల్గా ఏంటంటే నాకు నా సైజు 41 అనమాట. సో 41 సైజ్కి నాకు ఫుట్వేర్ తక్కువ దొరకదు, ఎక్కువ. నాకు ఇవి ఫస్ట్ చూడంగానే ఎందుకో అంటే పెద్దవాళ్ళు వేసుకునే మోడల్ లాగా అట్లా అనిపించాయి. చూడటానికి అట్లా ఉన్నాయి, కానీ వేసుకుంటే మాత్రం చాలా డీసెంట్గా ఉన్నాయి. సో అందుకే నాకు నచ్చినాయి అనమాట. సో ఎంత పడి ఉంటాయో గెస్ట్ చేయండి గైస్. ఇవి కొంచెం ఎక్కువ కాస్టే. యాక్చువల్గా బయట అంటే తక్కువే పడేటివి. ఇది ఒక షాప్లో తీసుకున్నాను అనమాట. 450 రూపీస్ పడ్డాయి నాకు. అది ఎంత బార్గెన్ చేస్తాన్నా కూడా వాళ్ళు ఫిక్స్డ్ రేట్ మేడం, బార్గెనింగ్ లేదని అంటున్నారు. నాకు ఎందుకో ఇక్కడ ఏదైతే వచ్చిందో ఈ ప్యాటర్న్, ఈ డిజైన్ యూనిక్గా అనిపించింది. బట్ ఇక్కడ థ్రెడ్ లాగా ఇచ్చాడు వాడు, అది ఊడిపోతుందో ఏమో నాకు తెలీదు, చూడాలి గైస్. అండ్ యా, ఫైనలీ వేసుకుంటే మాత్రం బాగున్నాయి. ఇంకా బ్లాక్ కదా, చాలా రిచ్గా అనిపిస్తాయి. అది ఇవి ఒకటి తీసుకున్నా 450 రూపీస్. అండ్ ఇంకొక పేరు కూడా తీసుకున్నాను అనమాట. నావి తెగిపోయినాయి గైస్. యాక్చువల్లీ ఇంకొకటి నేను మీషోలో ఆర్డర్ చేశాను అనమాట. 250 చేంజ్ ఎంతో పడుతున్నాయి అవి హీల్స్. అవి కూడా బ్లాకే. ఎందుకో ఈసారి మొత్తం బ్లాక్ మీద పడ్డాను. లాస్ట్ టైము నేను వైట్ తీసుకున్నాను అనమాట, వేరేవి. ఆ వైట్ ఏమైనా అంటే నేను జస్ట్ ఒకసారి అట్లా వేసుకొని బయటికి పోతున్నా సరే అవి పాడైపోతున్నాయి. ఇవి ఒకటి తీసుకున్నాను అనమాట. ఇవి కూడా నాకు మంచిగా అనిపించాయి. లైక్ చాలా సింపుల్గా ఉన్నాయి. అండ్ వేసుకుంటే కూడా లైక్ మనకి ఎక్కువ బరువు ఉన్నట్లు, లేకపోతే నాకు ఎట్లా అంటే ఫ్లాట్స్ అంటే ఇట్లే ఉండాలి, నాకు ఇట్లుంటేనే ఇష్టం అనమాట. ఇక్కడ వీటిని ఏమంటారు, ఫ్లిప్ ఫ్లాప్స్, ఇవే ఇష్టము. ఫ్లాట్స్ నార్మల్గా మనకి ఇట్లా వచ్చేస్తాయి కదా, వాటిని ఏమంటారో నాకు పేర్లు అయితే తెలీదు. అవి ఎందుకో కాళ్ళకి బరువు పెట్టి వాటిని అదే పనిగా మోసిన ఫీల్ వస్తుంది. బట్ ఇవైతే బాగుంటాయి గైస్. అండ్ ఇవి ఒక పేరు తీసుకున్నా. ఇవైతే తక్కువే, ఒక 200 300 చెప్పినారు వాళ్ళు. 300 చెప్తే నేను 200కి అడిగినా, ఇచ్చేసినాడు గైస్. 150కి అడిగింటే బాగుండేమో అని అనిపించింది. 200 అంటేనే ఓకే తీసేసుకోండి అని అన్నారు. ఇది ఎట్లుందో కమెంట్ చేయండి గైస్. ఆ 2 పేర్స్ ఫుట్వేర్ తీసుకున్నాను అనమాట. ఇంకా దాని తర్వాత ఒక 2 నైట్ ప్యాంట్స్ తీసుకున్నా. నేను లాస్ట్ టైం డిమార్ట్లో ఏమో కొన్ని టీషర్ట్స్ తీసుకున్నా. వాటికి పేరుకి అయితే నా దగ్గర ఇవి లేవు, ప్యాంట్స్, నైట్ ప్యాంట్స్. పేరు అని కాదు కానీ నాకు నచ్చితే తీసుకుంటా అనమాట. క్వాలిటీ అండ్ ఇట్లా లూజ్గా ఉండాలి. నాకు ఇట్లా పలాజో లాగా ఇట్లా లూజ్ వస్తే ఇష్టం అనమాట. అండ్ క్లాత్ కూడా బాగుంది. 100 రూపీస్ గైస్. అండ్ ఓకే, 100 రూపీస్కి వర్త్, 100 రూపీస్ పెట్టచ్చు. బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇదొకటి 2 తీసుకున్నాను అనమాట. ఇవి 2 200 పడ్డాయి. 100 నేను కేపీహెచ్పిలో తీసుకునేది. మామూలుగా అయితే ఎక్కువ మాకు దగ్గరలో కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగే ఉంటుంది ఇక్కడ నుంచి, నేనున్న ప్లేస్ నుంచి. సో ఎక్కువ కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్కి వెళ్తూ ఉంటా.
బట్ అక్కడ ఎంత 200 ఏమో గైస్ 150 150 రూపీస్ పడతాయి లాంగ్వి. నార్మల్ షార్ట్ అయితే 100 రూపీస్ అనమాట. ఇవైతే 100 రూపీసే. సో 100 ఇంకా బాగున్నాయి కదా అనేసి తీసేసుకున్నాయి ఇవి రెండు 200 రూపీస్. ఒకవేళ మీరు వెళ్తే ట్రై చేయండి. మెయిన్ రోడ్లోనే ఉంటుంది అనమాట. మెట్రోకి పిల్లర్ నెంబర్ గుర్తులేదు, లోపలికి పోనవసరం లేదు. మెయిన్ రోడ్లోనే ఇట్లా వెళ్తే అక్కడ నైట్ డ్రెస్ షాప్ ఉండేది ఒక్కటే. నాకు షాప్ పేరు లేదు, గుర్తులేదు. అండ్ వాళ్ళు షాప్ పేరు కూడా పెట్టలేదు. నార్మల్గా ఇట్లా బయట పెట్టేశారనమాట. ఒక స్టాల్ లాగా పెట్టేసి ఆ స్టాల్లో పెట్టినారు. అది అక్కడ తీసుకున్నాం 200 రూపీస్ అవి. అండ్ ఇంకా ఏం తీసుకున్నానంటే మెయిన్ నేను వెళ్ళింది ఉగాది డ్రెస్. మొత్తానికి ఉగాది డ్రెస్ అయితే తీసుకున్నాను గైస్. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ చాలా ట్రై చేసిన బార్గెన్ చేద్దామనేసి, బట్ అస్సలు ఒప్పుకోలేదు వాడు. 950 రూపీస్ చెప్పినాడు. 950 రూపీస్ చెప్పి అతనే ఫస్ట్ 850 అన్నాడు. 850 అంటే అతన్నే ఇంకా తగ్గిమని చెప్పిన. నేనైతే ఈ రేట్ అని అడగలేదు. దాని తర్వాత 800 అని అన్నాడు. ఇంకా నేను ఒక 600కి లేదంటే 700కి అడుగుదాంలే అని అనుకుంటా ఉన్నాను అనమాట. బట్ 800కి తగ్గనే లేదు. నేను 650 నుంచి స్టార్ట్ చేసిన. 650 నుంచి స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ 750కైనా ఇస్తాడేమో అనుకున్నా. బట్ 3 పీస్ సెట్ గైస్ చాలా బాగుంది. నాకు అంటే ఎక్కువ హడావిడి లేకోకుండా గజిబిజి లేకోకుండా డీసెంట్గా ఉంది డ్రెస్. అండ్ ఇక్కడ ఏదైతే కట్ వర్క్ వచ్చిందో కింద నాకు బాగా నచ్చింది అనమాట ఇట్లా. అండ్ క్లాత్ కూడా బాగా లావుగా ఉంది, మందంగా ఉందన్నమాట, సాఫ్ట్గా ఉంది. ఫ్రంట్ పార్ట్ వచ్చి ఇలా వచ్చింది, ఇట్లా వచ్చింది. మీకు కనపడుతుందో లేదో, బాగుంది గైస్. అనార్కలి టాప్ అనమాట ఇది. బాగానే లాంగ్ వస్తుంది, ఆల్మోస్ట్ కిందికి వచ్చేస్తుంది. ప్యాంట్ కొంచెం ఇంత పాటు కనపడచ్చు అంతే. యాంకిల్ లెంత్ వరకు వచ్చేస్తుందేమో డ్రెస్ అని నేను అనుకుంటున్నా. యాంకిల్ లెంత్ కంటే కొంచెం పైకి వస్తుంది. దీంట్లోకి పలాజో ప్యాంట్ ఇచ్చాడు. ఓకే, స్ట్రెచబుల్ అవుతుంది, బాగానే ఉంది. క్వాలిటీ కూడా బాగానే అనిపిస్తుంది. అండ్ ప్యాంట్ కూడా ఓకే, అంత ట్రాన్స్పరెంట్ లేదు, బాగానే అనిపించింది. ఇది ఇట్లా ఇచ్చాడనమాట ఈ పలాజో ప్యాంట్. చున్నీ నచ్చలేదు గైస్ నాకు. చున్నీ చాలా అంటే చీప్ క్వాలిటీ లాగా అనిపించింది చున్నీ. బట్ ఈ డ్రెస్ అండ్ ప్యాంట్ కోసం అయితే తీసుకున్నా నేను. ఒకవేళ ఈ పలాజో వేసుకోలేము అంటే కూడా ఏదో ఒక లెగ్గిన్ కూడా పేరప్ చేయొచ్చు మనం. ఈ చున్నీ మాత్రం సాఫ్ట్గా ఉంది, బాగుంది. కానీ ఈ డ్రెస్లోకి సెట్ కాలేదు అనిపించింది నాకు. ఏమైనా కట్ వర్క్ది కానీ లేకపోతే ఇంకా వేరే మోడల్ ఏమైనా ఇచ్చింటే బాగుంది అనిపించింది. ఈ చున్నీ బాగాలేదు. ఎంత బార్గెన్ చేసినా తగ్గలేదు. 800 అంటే 800 అని కూర్చున్నాడు వాడు. ఎంత నేను అసలు మీరు 800 చెప్తున్నారు, నేను 750 అంటున్నాను, ఇవ్వండి అంటే కూడా వాడు ఇవ్వలేదు గైస్. అండ్ ఆ డ్రెస్కి బెల్ట్ కూడా ఇచ్చారు ఒకటి, ఇట్లా సింపుల్గా, ఇలా సింపుల్ బెల్ట్ కూడా ఇచ్చారు. 250 రూపీస్ టాప్స్ అని ఉంటాయి నార్మల్గా, వెస్ట్రన్ వేర్ టాప్స్. సో ఆ వెస్ట్రన్ వేర్ టాప్స్ అయితే మీరు తీసేసుకోండి. లైక్ ఎక్కడైనా 250 రూపీస్ అనమాట. కొన్ని చోట్ల 100 ఉన్నాయి. బట్ 100 ఏంటంటే స్వెటర్స్ లాగా ఉన్నాయి. బట్ మామూలుగా అయితే 250 రూపీస్ అనమాట. నేను చాలా చూసాను, నాకు నచ్చాయి అనమాట ఒక 3-4. బట్ ఏంటంటే సైజు, స్లీవ్స్ నాకు ఫిట్ అవుతాయేమో. అండ్ కొన్ని నచ్చక తీసుకోలేదు. కొన్ని ప్యాటర్న్స్ అంతా నచ్చి కూడా నా సైజు లేక అట్లా నేను వెనక్కి తగ్గాను. కానీ కొన్ని అయితే నచ్చాయి నాకు. 250 రూపీస్ టాప్స్, జీన్స్ టాప్స్ అనమాట, వెస్ట్రన్ వేర్వి. అండ్ ఇంకా ఏంటంటే నాకు ఎక్కువ కుర్తీ సెట్స్ కనపడలేదు, చాలా తక్కువే కనపడినాయి కుర్తీ సెట్స్. నార్మల్ ఇంకా లెహంగాస్ కానీ లేకపోతే హెవీ డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా పార్టీ వేర్వి, అవి ఎక్కువ కనిపించినాయి అనమాట. లైక్ 1300-1400 ఆ రేంజ్లో. బట్ ఓకే, మంచిగానే అనిపించింది. బట్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే బార్గెన్ చేసి తీసుకోండి. వాళ్ళు ఫిక్స్డ్ రేట్ అంటారు కానీ ఫస్ట్ అయితే మీరు బార్గెన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా ఏంటంటే మెయిన్ ఫుట్వేర్ అనమాట. ఫుట్వేర్ దగ్గరకు వస్తే మీరు ఖచ్చితంగా బార్గెన్ చేయండి. నార్మల్గా కేపీహెచ్పిలో కానీ కోటిలో కానీ ఎట్లుంటుందంటే 150 రూపీస్ కానీ 200 రూపీస్ కానీ ఫిక్స్డ్ చేసి పెట్టింటారు వాళ్ళు. అది రీజనబుల్లే. కొన్ని చోట్ల 100 కూడా ఉంటాయి. సో అట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనుషుల్ని చూసి చెప్తారనమాట ప్రైస్. మనం అడిగితే అప్పుడు చెప్తారు 300-400 అట్లా చెప్తున్నారు, డబల్ ద ప్రైస్ చెప్తున్నారు. సో దట్ ఎట్లయినా కూడా వీళ్ళు బార్గెన్ చేస్తారు అన్న ఉద్దేశంలో వాళ్ళు ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు. సో మీరు హాఫ్ ఆఫ్ ది ప్రైస్కి అడగండి, ఇంకా తక్కువకైనా అడగండి, పర్లేదు, వాళ్ళకి లాభం అయితే ఉంటుంది. ఏంటి స్ట్రీట్ షాపింగ్లో వాళ్ళతో బేరాలు ఆడమంటున్నాం అంటే మనం స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళేదే బేరాలు ఆడడానికి కదా. బేరాలు ఆడము మేము అనుకునేటివి అయితే ఎంచక్క మనము షాపింగ్ మాల్స్కి వెళ్ళిపోవచ్చు. అట్లా లేకుండా మనం స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళేదే బార్గెనింగ్కి, కాబట్టి బార్గెన్ చేయండి మీరు. మెయిన్ అయితే బార్గెనింగ్ స్కిల్స్ ఆర్ మస్ట్ అనమాట. ఫుట్వేర్
అండ్ జ్యువెలరీ కూడా బాగా యా మర్చిపోయినా గైస్ జ్యువెలరీ. నేను 3 pairs కమ్మలు తీసుకున్నాను గైస్. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉంటాయి కదా, అవి 3 pairs తీసుకున్నాను అనమాట. ఫిక్స్డ్ 30 రూపీస్. సో 30 రూపీస్కి ఇంకా చాలా రీజనబుల్ అనిపించింది. ఇది ఒక పెయిర్ అండ్ ఇదొక పెయిర్ అండ్ ఇదొక పెయిర్. 3 pairs. ఈ 3 pairs తీసుకున్నా. ఎట్లున్నాయి చెప్పండి గైస్. అంటే చూసానమాట. ఎనీథింగ్ అంటే ఏవి తీసుకున్నా సరే 30 రూపీస్ అని చెప్పారు. నాకు వాటిల్లో చూడంగా ఇవి నచ్చాయి అనమాట. చార్మినార్లో కూడా ఆల్మోస్ట్ ఇట్లాంటి దగ్గర ప్యాటర్న్స్ డిజైన్స్ ఉన్నాయి, కానీ అక్కడ కొంచెం 50 రూపీస్ అట్లా చెప్తున్నారు. బట్ 40 రూపీస్కి కూడా చూసాను నేను చార్మినార్లో, 50, 40 అట్లా. బట్ వీళ్ళు మాత్రం 30 రూపీస్ ఫిక్స్డ్ అన్నారు. సో 30 రూపీస్కి ఇవి రీజనబుల్లే, పర్లేదు. మీడియం సైజ్లో ఉన్నాయి అండ్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అనమాట. ఇవైతే చాలా లైట్ వెయిట్. ఇట్లా ఇది ఒక్కటి కొంచెం వెయిట్ ఉంది ఈ బుట్ట వల్ల, మిగతా ఇవి 2 అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. యాక్చువల్గా నేను ఇవి పెట్టుకోను, ఎప్పుడు ఇవే ఉంటాయి నా చెవుల్లో. బట్ ఇప్పుడు పెట్టుకుందామని కొనుక్కుంటున్నా. నిన్న కూడా ఒక 2 pairs తీసుకున్నా. ముందు ఉన్నాయి కానీ నా దగ్గర పోయినాయి, అవి ఎక్కడో మిస్ అయిపోయినాయి. అది అండ్ వీటిల్లో మీకు ఏవి నచ్చాయో అనేసి కమెంట్ చేయండి. అండ్ జుమ్కాస్ మాత్రం మీకు ఒకవేళ ఎక్కువ చెప్తే 50 రూపీస్, 100 రూపీస్, 50 రూపీస్ ఓకే మినిమం. అంతకంటే ఎక్కువ చెప్పారనుకోండి, ఈ సైజు ఉన్నవి అస్సలు కొనొద్దండి. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మీకు 30 రూపీస్కే దొరికిపోతాయి. ఫిక్స్డ్ బార్గెన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్టే మీరు టెంప్ట్ అయిపోద్దండి. ఫస్ట్ చూసి దాని తర్వాత కొనండి. అండ్ పెద్ద బుట్టలు అయితే ఓకే 100 రూపీస్ అట్లా చెప్తున్నారు కాబట్టి అవి కూడా ఒకవేళ బార్గెన్ చేస్తే 80కో 70కో ఇవ్వచ్చు. నేను ఇచ్చే టిప్ ఏంటంటే బార్గెనింగ్, అదనమాట. ఇంకా కొన్ని నచ్చాయి, కానీ నాకు లైక్ ఇంకా బడ్జెట్ ప్రతిదీ చూసింది కొనలేను కదా. సో అదనమాట. మీకు ఈ బ్లాగ్ ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. బై బై. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. బాయ్.